నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పిన సంగతి మనకి తెలిసిందే. మరి ఈ రాజ్ కసిరెడ్డి ఈ కుంభకోణంలో వచ్చినటువంటి అమౌంట్ని, బ్లాక్ అమౌంట్ను వైట్ అమౌంట్గా మార్చేందుకు ఏకంగా ఒక నిర్మాణ సంస్థని నెలకొల్పి ఒక సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏంటి ఆ సినిమా, ఏంటి ఆ సంస్థ, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకన్ రావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి అమౌంట్ను వైట్ అమౌంట్గా మార్చేందుకు ఏకంగా ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థను నెలకొల్పి ఓ సినిమాను, పాన్ ఇండియా మూవీని నిర్మించారని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందంటారు? స్పై అనే చిత్రాన్ని ఈడీ ఎంటర్టైన్మెంట్ ద్వారా స్పై అనే చిత్రాన్ని నిర్మించాడు. అతను మామూలుగానే సాంకేతిక సలహాదారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకి, అదేవిధంగా అంటే సిట్టు వాళ్ళకి నేను సాంకేతిక సలహాదారుని, మద్యం కుంభకోణంతో నాకేంటి సంబంధం, నా పేరెందుకు దీంట్లో పెడుతున్నారు అని చెప్పని మాట్లాడాడు. 3 పర్యాయాలు ఇప్పుడు అందుబాటులోకి రాలేదు. అంటే సహజంగానే 2 పర్యాయాలు రాకపోతే మూడోసారి అదుపులో తీసుకుంటారు. 3 పర్యాయాలు రాలేదు, ఇప్పుడు 4వసారి వచ్చారు. షణ్ముఖం గారి ఆధ్వర్యంలో ఈరోజు నిన్న 15 చోట్ల అతనికి సంబంధించిన కార్యాలయాలు, భార్య, చెల్లెలు, తల్లిదండ్రులకి అన్ని చోట్ల కూడా వాళ్ళు పరిశోధన చేశారు. అంటే సెర్చ్ చేశారు. అక్కడ కొన్ని కీలకమైన ఆధారాలు దొరికినాయి అని చెప్పని మనకు వినిపిస్తున్నటువంటి మాట. అసలు ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఈ మద్యం కుంభకోణానికి సంబంధం ఏంటి అనేది కనుక మనం లోతుగా వెళ్తే, సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి ద్వారా సౌత్ ఆఫ్రికాలో ఈ మద్యాన్ని ఎలా తయారు చేయాలో, తక్కువ ధరకు ఎలా తయారు చేయాలో అనుభవజ్ఞులు కాబట్టి వాళ్ళు, సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి ఇద్దరు, వాళ్ళు ఎన్నికల ముందే చాలా చక్కగా వాళ్ళ ప్రణాళికలో భాగంగానే ఎన్నికల హామీల్లో అతని చేత 5 నక్షత్రాల పలహారశాలలో తప్ప ఎక్కడా ఈ మద్యం అనేది మద్యం అనేది ఉండదు, దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పని చెప్పించారు. సహజంగానే మహిళా తల్లులు ఏం ఆలోచిస్తారంటే ఆ బాధలు పడేది వాళ్లే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గంపగుత్తుగా అతనికి అనుకూలంగా ఓట్లు వేయటం కూడా జరిగింది. అప్పుడు వాళ్ళ ముఖ్య ప్రణాళిక ఏంటంటే, అక్కడ వాళ్ళకు అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ నాసిరకం మద్యం తయారు చేసి మామూలుగా బయట దుకాణాల ద్వారా, మద్యం దుకాణాల ద్వారా అమ్మిచ్చితే వాళ్ళు చూసుకుంటారు. ఆ లెక్కలన్నీ ప్రభుత్వానికి వస్తాయి, జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినవన్నీ వస్తాయి, అవన్నీ ప్రభుత్వానికి చేరతాయి, లెక్కలు అనేది ఉంటాయి. అలా కాకుండా ప్రభుత్వమే అమ్మిందనుకోండి, ప్రభుత్వమే అమ్మినప్పుడు వాళ్ళు ఏం అమ్మాలనుకుంటున్నారు అయ్యే అమ్ముతారు కదా వాళ్ళ మనుషులను పెట్టుకున్నప్పుడు. కాబట్టి అందుకని 67% వాళ్ళ మనుషుల చేత, వాళ్ళు ఎవరైతే డిస్టిలరీ వాళ్ళు ఉంటారో వాళ్ళ నయానా భయానా బెదిరించి సామధాన దండోపాయాలను ఉపయోగించేసి వాళ్ళ యొక్క డిస్టిలరీలు తీసుకొని ఈ మద్యాన్ని వీళ్ళే తయారు చేసి వాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకొని, లేదంటే దాన్ని లీజుకు తీసుకున్నట్టుగా చెప్పుకొని వీళ్ళే తయారు చేసి 67% మద్యాన్ని వీళ్ళే తయారు చేశారని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. దానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక 30,000 మంది చనిపోయి ఉంటారు ఈ కల్తీ మద్యాన్ని బారిన పడి. ఇవాళ ఒక 30 లక్షల మంది అనారోగ్యం పాలై వైద్యశాలల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత అసలు ఎవరు ఏంటి, దీనికి కారణం ఎవరు అంటే, తయారు చేయడానికి ఎలా తయారు చేయొచ్చో చెప్పింది వాళ్ళైతే దాన్ని 7 అంచెల విభాగంలో 5వ అంచెలో ఉన్న వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అంటే గ్రామ స్థాయి నుంచి చూసుకుంటా ఉంటే మీకు వాలంటీర్లు కావచ్చు, లోకల్ నాయకులు కావచ్చు, లేదంటే అంటే స్థానిక నాయకులు కావచ్చు, లేదంటే మండల నాయకులు కావచ్చు, లేదంటే జిల్లా నాయకులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, వీళ్ళని దాటిన తర్వాత అధికారులు, ఆ తర్వాత ఈ ధనాన్ని ఎక్కడ చేరవేసేది, ఎక్కడెక్కడ పంపించాలి అనేది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చూసుకునేవాడంట. అక్కడి నుంచి ఈ ధనాన్ని మొత్తాన్ని పోగేసి మిథున్ రెడ్డికి అప్పచెప్పేవాళ్ళంట. ఆ మిథున్ రెడ్డి గారు ఎక్కడికి చేర్చాలో, ఏ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా చేర్చాలనేది చూసుకునేది మిథున్ రెడ్డి గారు అని చెప్పి ఇప్పుడు మనకు పుంకాలుగా వస్తున్నటువంటి సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారి దానికి ఎలా చేరవేయాలనే దాన్ని మిథున్ రెడ్డి గారు చూసుకునేవాడని చెప్పని ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం పుంకాలుగా దాని గురించి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వైనాన్ని కనుక మనం చూసుకుంటా ఉంటే, ఇప్పుడు ఈ సిట్టు వాళ్ళ దర్యాప్తులో తేలింది ఏందయ్యా అంటే, చాలా అంటే అతను బంగారపు వెండి సామాన్లు అమ్మే, అంటే బంగారపు ఆభరణాలు, వెండి వస్తువులు అమ్మేటువంటి దుకాణాలు, అంటే పెద్ద పెద్ద దుకాణాల్లో రమారమి 1000 కోట్ల రూపాయల పైన
ఈ బంగారు ఆభరణాలకి డిస్టిలరీల పేరు మీద వాళ్ళకి ముడుపులు అందినాయని, తద్వారా బంగారం రూపేణా కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అందిందని చెప్పని ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం. అతని చెల్లెలేమో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి కార్యాలయాన్ని నడుపుతూ ఉంది. వారి సతీమణేమో ఒక ప్రముఖ వైద్యశాలలో ఆమె భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో 15 చోట్ల, అంటే వాళ్ళ బంధువులు కావచ్చు, కార్యాలయాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వివిధ చోట్ల అతని గురించి చూస్తూ ఉన్నారు. మరి అతను గూగుల్ టేక్అవుట్ ద్వారా అతను ఎక్కడున్నాడని చెప్పని వెళ్తే, అతను ఫామ్ హౌస్లో ఉన్నారని సంగతి తెలిసి అక్కడికి వెళ్తే అక్కడ 1.5 కోటి విలువైనటువంటి కారు, అతని ఫోన్లు అక్కడ దొరికినాయి. మనిషి మాత్రం దొరకల. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి గతంలో విజయసాయిరెడ్డి ఒక మాట చెప్పాడు, కర్త కర్మ క్రియ అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పాడు. ఇప్పుడు చాలామంది దాని గురించి ఏం ఆలోచించుకుంటున్నారంటే, రేపు 18వ తారీఖున విజయసాయిరెడ్డిని రమ్మని చెప్పారు. విజయసాయిరెడ్డిని రమ్మని చెప్పినప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే వివిధ రకాల వాళ్ళు కావచ్చు, లేదా పోలీస్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఆ రోజు మనం అడగకుండానే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి చెప్పాడు, నన్ను అడిగితే ఇంకా చాలా విషయాలు చెబుతాను అంటున్నాడు. అంతే, ఇందుట్లో ఎవరెవరు ఉండారు చెప్తాడు అనే ఊహాగానాల్లో ఉండారు. ఊహాగానాలు మళ్ళీ చెబుతున్నాను నేను, ఊహాగానాల్లో ఉండారు వీళ్ళు. అంటే చెప్పరంటారా సార్? నిస్సందేహంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డితోటే ఆగిపోతుంది అతను చెప్పే సమాధానం కూడా. అతనే ఇవన్నీ చేశాడు అని చెబుతాడు. ఇప్పుడు ఆదాని డిస్టిలరీలు అనేవి వాళ్ళ అల్లుడి పేరు మీద ఉన్నాయి, విజయసాయిరెడ్డి గారు అల్లుడి పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కనుక కూలంకుషంగా కనుక బయటికి లాగితే, ఈ తీగ లాగితే డొంక ఢిల్లీలో కనపడిద్ది, పక్క రాష్ట్రంలో కనపడిద్ది. ఒక ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం కాలేదు, తమిళనాడులో కనపడతా ఉంది. ఇంకా ఎన్ని రాష్ట్రాలకు పాకిందో నిదానంగా కానీ బయటికి రావు. కాబట్టి తయారు చేయడానికి సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి కారకులు ఎలాగో, ఈ తయారు చేసేటప్పుడు కానీ ఎన్నికల ముందు కానీ ఎలా చేయాలి, వస్తే ఎక్కడెక్కడి నుంచి ఆ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చాలి అని చెప్పని రూపకల్పన చేసినటువంటి వ్యక్తే విజయసాయిరెడ్డి. కాబట్టి నాకు తెలిసి 4 దశాబ్దాల నుంచి, అంటే 40 సంవత్సరాల నుంచి 3 తరాలకి, అంటే రాజారెడ్డి గారు కావచ్చు, లేకపోతే తర్వాత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కార్యక్రమాలే చూస్తున్నటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు ఏదో వాళ్ళతో విభేదాలు వచ్చి బయటకు వచ్చేసి ఆ పార్టీకి సంబంధం లేదు, రాజకీయ సన్యాసం చేశాడు కాబట్టి చాలా విషయాలు బయటికి చెబుతాడని చెప్పని మనం అనుకుంటే పిచ్చితనం అయిద్దని అయితే నా అభిప్రాయం. మరి మొత్తానికి విజయసాయిరెడ్డి, రాజ్ కసిరెడ్డి గురించి తప్పిస్తే మిగతా ఏవి కూడా చెప్పరని మీరు స్ట్రాంగ్ గా గంటాపదంగా చెబుతున్నాను. ఎందుకంటే మొత్తం విషయాలు చెప్తే వాళ్ళ అల్లుడి విషయాలు చెప్పాలా, మిగిలిన డిస్టిలరీ విషయాల గురించి చెప్పాలా, ఎవరెవరు దీన్ని కారకులో చెప్పాలా, ఏ అధికారులు దీంట్లో ఉన్నారో చెప్పాలా. నేను చెప్పినట్టు అది మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎట్లా వెళ్ళిందో చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు ఇతను కూడా ఉంటాడు కదా, కాబట్టి ఎందుకు వేసుకుంటాడు నెప్ప. ఒకవేళ అంత దూరం కనుక వస్తే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లకుండా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విజయసాయిరెడ్డి దగ్గరే ముగిస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చెప్పాడు అతను, ఎందుకంటే తను దిగిన మెట్లు వేరే వాళ్ళు ఎక్కుతున్నారు, తన స్థానాన్ని వాళ్ళు ఆక్రమిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ అనేది ఒకటి ఏర్పడి ఉంది, వాళ్ళ నుంచి ఆయన బయటపడితే తప్ప పార్టీకి కానీ ఆయనకు కానీ శ్రేయస్కరం కాదు అని చెప్పని మాట్లాడాడు. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా వీళ్ళు అన్నీ చేస్తున్నారనే సందేశాన్ని అతను ఇచ్చినట్లే కదా. కాబట్టి దీన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయసాయిరెడ్డి మిగిలిన వాళ్ళ విషయాలు చెబుతారని అయితే మాత్రం నేనైతే నమ్మను. ఆయన గురించి తెలిసిన, అంటే పూర్తిగా నాకేం తెలియకపోయినా ఇన్ని సంవత్సరాల అతను రాజకీయంగా, అంటే 2012 నుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాస్తులకు సంబంధించి అభియోగాల్లో 2వ స్థానంలో ఉండి అతనితో పాటు 16 నెలలు కారాగార వాసం చేసినటువంటి అతని ప్రస్థానాన్ని అప్పటి నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి వివిధ రకాలుగా వివిధ కుంభకోణాల్లో అతని పాత్ర గురించి మనకి చూసాము. ఉత్తరాంధ్రాన్ని ఏ విధంగా అతను నిర్వహించాడో చూసాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిణామాలని తీసుకొస్తాడని అయితే నేనైతే భావించట్లేదు. ఒకవేళ అతను ఏదన్నా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలి అంటే ఈ పార్టీని కబళించడానికి ప్రత్యేకమైన ప్రణాళికలో ముందుకెళ్తున్నాడని అయితే మనం భావించాలి. మరి మొత్తానికి ఈ నెల 18న విచారణకు హాజరు కానున్న విజయసాయిరెడ్డి మాత్రం ఓన్లీ రాజ్ కసిరెడ్డి గురించి మొత్తం అయితే చెప్పే అవకాశాలు లేవు అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.